హాయ్ అందరికీ. ఈరోజు నేను ఆల్ప్స్ గుడ్‌నెస్ రోస్‌బెర్రీ వాటర్ గురించి అయితే నా రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ ప్రోడక్ట్ కొంచెం టైం యూజ్ చేసిన తర్వాత అయితే నాకొచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని రివ్యూగా చెప్తున్నాను. ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్‌లో ఇలాంటి చాలా రివ్యూస్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్లి చూడండి. సో, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది నేను పర్పుల్ యాప్‌లో అయితే తీసుకున్నానండి. కాస్ట్ 199 పడింది. ఈ మధ్యన బాగా యూట్యూబ్‌లో అందరూ చెప్తున్నారు రోస్‌బెర్రీ వాటర్ వల్ల హెయిర్ పెరిగింది, బేబీ హెయిర్ వస్తుంది అని. సో, నేను అది చూసి ట్రై చేద్దాము, ఎలా ఉందో నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుందామని అయితే తీసుకున్నాను. సో, పర్పుల్ యాప్‌లో ఆర్డర్ చేశాననమాట. దీని ప్యాకింగ్ గురించి అయితే ఇప్పటికి చాలామందికి తెలిసే ఉంటది. ఇది స్ప్రే టైప్‌లో వస్తది. మనం యూజ్ చేయడానికైతే ఈజీగానే, కంఫర్ట్‌గానే ఉంటది. జస్ట్ స్ప్రే చేసుకోవడమే. దీనివల్ల మన చేతికి పెద్ద ఇబ్బందేమి ఉండదు. మామూలుగా నాకు బేబీ డెలివరీ అయిన తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అవుతుందేమో చూద్దామని అయితే తీసుకున్నా. సో, 1 డే వాడాను. 2 డేస్, 3 డేస్ యూజ్ చేసే కొద్దీ నాకు హెయిర్ ఫాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తప్ప తగ్గట్లేదు. సో, వాడిన మొదటి వారం నుంచే నా హెయిర్ రఫ్‌గా అయిపోవడం, పొడిగా మారిపోవడం, నేచురల్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అనేది పోవడం, జుట్టు కొంచెం బగరగా అనిపించడం, ఇట్లాంటివన్నీ జరిగినాయనమాట. నేను మామూలుగా దీన్నైతే ఆయిల్ పెట్టుకోకుండా హెడ్ బాత్‌కి ముందు వాడాను. ఒక 1 అవర్ ముందు స్ప్రే చేసుకొని తర్వాత హెడ్ బాత్ చేసేదాన్ని. మధ్యలో కావాలంటే ఒకసారి ఆయిల్ పెట్టుకోవచ్చు. నేను యూజ్ చేసిన విధానం అయితే ఇది. చాలామంది యూట్యూబ్‌లో ఎలా యూజ్ చేయాలి, ఏంటి అని చాలా రకాలుగా అయితే చెప్పారు. నేనైతే దీన్ని ఇలా యూజ్ చేశాననమాట. తర్వాత నిదానంగా ఇది హెయిర్ ఫాల్ అనేది నాకు ఉన్న హెయిర్ ఫాల్ కన్నా ఇంకా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను దువ్వే కొద్దీ హెయిర్ ఎక్కువ చిక్కులు పడడం, చిక్కులు తీస్తుంటే జుట్టు ఎక్కువ ఎక్కువ ఊడిపోవడం ఇలా జరిగిందనమాట. సో, సెకండ్ వీక్‌లో నా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువైపోయింది. ఇంకా దాని స్మెల్‌కి నాకు కొంచెం హెడేక్‌గా కూడా అనిపించింది. సో, నేనింక దాన్ని వాడడం మానేశాను. ఇంకా హెయిర్ రఫ్‌గా అయిపోయి ఏం చేయాలో తెలియక దీనికోసం నా హెయిర్ కట్ చేయించుకోవాల్సిన స్టేజ్‌కయితే వచ్చింది. చూడండి నా హెయిర్ ఎంత పొడుగ్గా ఉండేదో దీనివల్ల నేను హెయిర్ కట్ చేయించేసుకున్నాననమాట. సో, ఇంకా వాడితే ఎక్కువ డ్యామేజ్ అయిపోద్దేమోనని నేను యూజ్ చేయడం అయితే ఆపేసాను. ఆపేసాక కూడా నా హెయిర్ డ్రైనెస్ అనేది తగ్గలేదు. సో, నేనింకా హెయిర్ కట్ చేయించుకొని, హెయిర్ స్పా చేయించుకున్న తర్వాత కొంచెం నా హెయిర్ నార్మల్ అవుతుందిప్పుడు. సో, ఈ ప్రోడక్ట్ వల్ల నాకు పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఏం కనిపియలేదు. దాని బదులు నా హెయిరే నేను నష్టపోయాను. కాబట్టి కొత్తగా ట్రై చేసేవారికి నేను చెప్పేదేంటంటే, ఒకసారి ఏదన్నా ట్రై చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. ఏ హెయిర్‌కైనా సెట్ అయిద్దని చెప్పారు గానీ, నా హెయిర్‌కైతే ఇదేమీ సెట్ అవ్వలేదు. మంచి రిజల్ట్ అయితే రాలేదు. కాబట్టి ఈ ప్రోడక్ట్ నేనైతే రికమెండ్ చేయను. మీరు కావాలనుకుంటే ఒకసారి టెస్ట్ చేసుకొని ప్యాచ్ టెస్ట్ బావుందనుకుంటేనే యూజ్ చేయండి. మీలో ఎంతమంది ఈ ప్రోడక్ట్ వాడారో, మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి నిజమైన ఇంకా జెన్యూన్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకేమన్నా ఇలా బ్యూటీ ప్రోడక్ట్ రివ్యూ కావాలంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. నేను దాన్ని వాడి ఎలా ఉందో మీకు రివ్యూ అయితే చెప్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.